ప్రైజ్ ది లార్డ్. సామ్యుయల్ మోరిస్ పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపేవారు. అనేకసార్లు మిషనరీల దగ్గరకు వెళ్ళి పరిశుద్ధాత్మను గురించి మిక్కిలి కఠినమైన ప్రశ్నలు అడిగేవారు. పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడానికి ఎంతో ప్రయాసపడేవారు. ఈ క్రమంలోనే స్టీఫెన్ మెరిట్ గారు పరిశుద్ధాత్మ గురించి తెలియచేస్తారని మిస్ నాల్స్ ద్వారా తెలుసుకొని ఆయనను కలవడానికి న్యూయార్క్ పయనమయ్యారు. ఆయన సముద్ర తీరానికి పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు ఒక ఓడ లంగరేసి ఉండడం చూసి ఓడ నాయకుడిని తనను న్యూయార్క్ తీసుకువెళ్ళమని అడుగుతాడు. అందుకు అతడు ఈ ఓడ ప్రయాణికులను తీసుకువెళ్ళదు అని తిడుతూ సమాధానం చెప్తాడు. అయినా కూడా 2 రోజులు ఆహారం లేకుండా విశ్వాసంతో ఆ ఇసుకలోనే మోరిస్ ప్రార్థిస్తూ గడిపాడు. చివరకు ఓడ నాయకుడు మోరిస్ను న్యూయార్క్ తీసుకువెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఆ ఓడ నాయకుడు ఎంతో క్రూరుడు. ఆ ఓడలో పయనించే వారందరూ కూడా నల్ల జాతీయులు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. మోరిస్ ఎడల వివక్షత చూపేవారు. మోరిస్ ద్వారా ఎంతో వెట్టి చాకిరీ చేయించేవారు. ఆ ఓడలో మలేషియాకు చెందిన ఒక వ్యక్తి మోరిస్ను చంపడానికి ఒకసారి తన కత్తిని విసిరాడు. మోరిస్ మోకరించి అతని నిమిత్తం ప్రార్థించినప్పుడు, అతని నిమిత్తం విజ్ఞాపన చేసినప్పుడు ఆ వ్యక్తి మనస్సు మారి రక్షించబడ్డాడు. ఓడ నాయకుడు కూడా సామ్యుయల్ జీవితం ద్వారా ఎంతో ప్రభావితం చెంది సామ్యుయల్కు మంచి స్నేహితుడిగా మారిపోయాడు. 5 నెలల ఓడ ప్రయాణం తర్వాత ఓడ న్యూయార్క్కు చేరుకుంది. ఓడలో ఉన్న వ్యక్తులంతా తనకు బూట్లు, బట్టలు, క్యాప్ బహుమతిగా ఇచ్చారు. ఓడ దిగిన తర్వాత ఒక వ్యక్తి సహాయంతో స్టీఫెన్ మెరిట్ గారిని కలిశాడు. మోరిస్ స్టీఫెన్ సామ్యుయల్ని చూసిన వెంటనే అతని ముఖంలో ఎంతో తేజస్సు మరియు దేవుని వెలుగును చూశారు. వెంటనే స్టీఫెన్ గారు, నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగారు. అందుకు మోరిస్, నేను పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడానికి లైబేరియా నుండి వచ్చాను అని చెప్పాడు. స్టీఫెన్ మెరిట్ గారు సామ్యుయల్ మోరిస్ని తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్ళారు. సామ్యుయల్ని చూసిన స్టీఫెన్ గారి భార్య పిల్లలు, మీతో ఎవరు వచ్చారు అని అడిగారు. అందుకు స్టీఫెన్ గారు, నల్లటి దేవదూత అని జవాబిచ్చారు. స్టీఫెన్ గారు సామ్యుయల్ని కొద్ది రోజులు తన ఇంటిలో తనతో పాటు ఉండనిచ్చారు. స్టీఫెన్ గారి భార్యకు సామ్యుయల్ అక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. అందరిలాగే సామ్యుయల్ ప్రార్థనకు ఆమె హృదయం మార్చబడింది. స్టీఫెన్ గారు మోకాళ్ళ ప్రార్థన విశ్వాసమును నేర్చుకున్నారు. అంతేకాదు సామ్యుయల్ అక్కడ ఉన్నంతకాలం స్టీఫెన్ గారు వారి సంఘ సభ్యులు ఎంతో ఉజ్జీవాన్ని చూశారు. ఇంకా సామ్యుయల్ మోరిస్ చదువు కోసం ఫోర్డ్వెల్కు పంపబడ్డాడు. స్టీఫెన్ స్నేహితుడైన డాక్టర్ రిడ్ వద్దకు పంపబడ్డాడు. ఆ విశ్వవిద్యాలయం పేరు టైలర్ యూనివర్సిటీ. డాక్టర్ రిడ్కు సామ్యుయల్ చదువు అదనపు భారంగా మారింది. డాక్టర్ రిడ్ న్యూయార్క్ నుండి ఒక కుర్రవాడు వచ్చాడు. అతని చదువు కొరకు సహాయం చేయవలసిందిగా తన సంఘంలో తెలియచేశారు. అయితే కిచ్లర్ అనే ఒక కసాయివాడు తన దగ్గర ఉన్న $5 సామ్యుయల్ మోరిస్ విశ్వాస నిధికి ఇస్తున్నాను అని ప్రకటించాడు. ఇక రిడ్ గారు సామ్యుయల్ మోరిస్ విశ్వాస నిధి పేరిట సహాయం చేయవలసిందిగా ప్రకటించారు. ఆ ప్రకటన విన్న అనేకులు తమ సహాయాన్ని పంపారు. సామ్యుయల్ తన్ను తాను తగ్గించుకుంటూ ఎంతో ప్రార్థనాపరునిగా ఉండేవాడు. ఆ యూనివర్సిటీలోని ఒక నాస్తికుడు కూడా సామ్యుయల్ ప్రార్థన ద్వారా మారి సేవలో చురుకైన వ్యక్తిగా ఉండేవాడు. ఆయన ఎక్కువగా ఉపాధ్యాయులతో స్నేహితులతో సమయం గడపకుండా తన తండ్రి అయిన దేవునితో ఎక్కువ సమయం గడిపేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళి మోకరించినా ఆ ప్రాంతంలోని ప్రజలు కన్నీళ్లతో మోకాళ్ళ మీద పడి తమ పాపాలను ఒప్పుకునేవారు. ఇక సామ్యుయల్ మోరిస్ తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడు. తను చనిపోక ముందు తనను చూడడానికి వచ్చిన అనేక మంది విద్యార్థులకు
తన సొంత జాతి వారి దగ్గరికి వెళ్ళి సేవ చేయవలసిందిగా కోరేవాడు. తనకు దేవుని వద్ద నుండి పిలుపు వచ్చింది అని గ్రహించాడు. 1893 సంవత్సరంలో శామ్యూయల్ మోరిస్ ప్రభువునందు నిద్రించాడు. ఆయన మరణం తర్వాత అనేక మంది ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్ళారు. శామ్యూయల్ మోరిస్ వెళ్ళి సువార్తను అందించకపోవచ్చు, కానీ ఆయన చేసిన ప్రార్థన ద్వారా ఆఫ్రికాలో అనేకులు రక్షించబడి ఉన్నారు.